అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత అమరావతి రాజధాని చేస్తూ 2014 నుంచి పరిపాలన కొనసాగించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు ముగ్గు ఉగ్ర నరసింహారెడ్డిలు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన వెంటనే ఉభయ సభల్లో ఆమోదించడం హర్షణీయమన్నారు. ఒంగోలు రిమ్స్ నుండి చర్చి సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు మూడు ముక్కలాట ఆడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధతకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సైకో మాజీ ముఖ్యమంత్రి ఆడిన మూడు ముక్కలాటలో ప్రజలు 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ ఆనం రామనారాయణ రెడ్డి జీజీహెచ్ నుండి ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు రాజాబాబు, విజయ్ సునీత, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్లు కల్పనా కుమారి, పులి శ్రీనివాసులు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఒడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు లేడీస్ ఉన్నాం.
వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి కాంచల జనార్దన్ నాయకత్వం. జై డీజే. అందరికీ నమస్కారం అండి. మనందరికీ తెలిసిన విషయమే, 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చెప్పడం, కానీ తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు మధ్య అమరావతి నిర్మాణం చేసుకొని అమరావతి కేంద్రంగా మనం పరిపాలన సాగిస్తున్నాం. తర్వాత కాలంలో ఒక పులివెందుల పులకేసి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజధాని 3 ముక్కలు ఆటాడు. ఇక్కడ రాజధాని అవసరం లేదు, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు. అంటే ఆయన కనుక చెంచులగూడలో ఉంటే అదే రాజధాని అనే విధంగా ఆయన మానసిక పరిస్థితి అలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విభజన చట్టంలో అమరావతిని మనం రాజధానిగా చేర్చాలని చెప్పి విజ్ఞప్తి మేరకు 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ అనేటువంటి ఉమ్మడి పదం పోయింది కనుక ఆ రోజు నుండి అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో సవరణ చేయమని పంపించడం జరిగింది. దాని ప్రకారం అమరావతి అసెంబ్లీలో అమరావతి రాజధానిగా చేరుస్తూ సిఆర్టీఏ పరిధి మొత్తం కూడా అమరావతిలోకి వస్తుందనేటువంటి తీర్మానాన్ని చేసి పంపిస్తే నిన్న లోక్సభలోను ఇవాళ రాజ్యసభలోను ఆమోదం పొంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మనకు నిన్న పార్లమెంట్లో ఇవాళ రాజ్యసభలో ఏదైతే ఆమోదం పొందిందో దానికి ముందుగా 1600 రోజులు ఏదైతే అమరావతి రైతులు పోరాడారో వాళ్ళ చేసిన పనులకి ఈరోజు సక్సెస్గా మనం చేసుకోవటం, దాని మీద ముందుగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా పార్లమెంట్లో ఎన్నో రకాలు అన్ని రాష్ట్రాల పార్లమెంట్లో ఎన్నో పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా ఈరోజు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆమోదం తెలపటం, ఆమోదంతో ఈరోజు బిల్ పాస్ అవ్వటం, వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలు వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరపున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకసారి మనం గమనించినప్పుడు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు ఒక మాట తోటి 34,000 ఎకరాలు అది సాగు చేసుకునే భూమిని రైతులు ఆ రోజు ఇచ్చి అమరావతిని ఇక్కడ పెట్టిన తర్వాత ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం 16,000 లోటు బడ్జెట్ తోటి వచ్చినా కూడా ఆ రోజు అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ చేశారు. అమరావతి అని ఆ రోజు అసెంబ్లీలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు అమరావతికి మేము కూడా సంఘీభావం తెలుపుతున్నామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని తర్వాత అక్కడ పనులు కూడా మొదలుపెట్టి మనకు 3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా చేసుకోగలిగాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు అసెంబ్లీ అక్కడే పెట్టారు, సెక్రటేరియట్ అదే చూశారు, ఆ సీఎం ఆఫీస్ కూడా ఏదైతే మనం కట్టింది దాంట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళకి 3 ముక్కలు కావాలని చెప్పేసి 3 రాజులు కావాలని చెప్పి మళ్ళా దాన్ని జిల్లా చెదరు చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించారు. ఒక్క పని కూడా అమరావతిలో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితులు అందరూ కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత మనకి చట్టబద్ధంగా ఉండాలి. ఏదైనా అమరావతి రేపు ఏ సైకోగాడో ఎవడన్నా వచ్చి కూడా మళ్ళీ మాకు 4 కావాలి 5 కావాలి అనకుండా ఈరోజు 3 రాజధానులు అనేది మళ్ళీ ఎవడు మాట్లాడినా కూడా చెల్లకుండా మన 28 అసెంబ్లీలో ఇక్కడ బిల్ పాస్ చేసి పంపించారు. ఆ తర్వాత పార్లమెంట్లో పాస్ అయ్యి రాజ్యసభ పాస్ అయ్యి రేపు ప్రెసిడెంట్కి వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్లో అప్రూవల్ అయిపోయిన తర్వాత రాజముద్రతోటి ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే అది చిరస్థాయిగా నిలిచిపోయేది ఈ రోజుతోటి అయిపోయిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి 5 కోట్ల ప్రజలు కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా అక్కడ ఉండే రైతులు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా మనం ఇచ్చిన భూమి మన రాష్ట్రం కోసం వాళ్ళకి ఈరోజు అమరావతి మనకి క్యాపిటల్ అని చెప్పేసి మా భూమిలోనే అమరావతి రావటం అనేది ఇవన్నీ కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఈరోజు ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా మనకి అమరావతి ఈరోజు మనకి రాజధాని అవ్వటం చాలా సంతోషమైన విషయం.
నిన్న మొన్న కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డిది ఆయన పాత్రలు కూడా మనం చూసాం. ఇంత జరుగుతున్నా కూడా మళ్ళా కూడా పార్లమెంట్లో వాళ్ళు వాకౌట్ చేశారు. అదేవిధంగా వాళ్ళంతా కూడా ఏదో మాట్లాడటం మనం చూసాం. వాళ్ళు ఉండే 5-6తోటి ఈరోజు ఆగేది కాదు. మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వీళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చేసిన దాని మీద మోడీ గారు సంఘీభావం తెలపటం, ఈరోజు తీర్మానం చేసి ఈరోజు అమరావతి మనకంతా కూడా క్లియర్ చేసి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అమరావతి రైతులకి మరోసారి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1600 రోజులు మనకు ఒంగోలు వచ్చినప్పుడు, మన జిల్లాకు వచ్చినప్పుడు కూడా మేము చూసాం. ఆడవాళ్ళు వాళ్ళు ఇన్ని కిలోమీటర్లు నడుస్తా అనేక ఇబ్బందులు పెట్టారు. ఆ సైకో ప్రభుత్వం పోలీసు వాళ్ళని పెట్టి కొట్టించాడు. వాళ్ళకి ఇక్కడ నైట్ హాల్ట్ అవుతామంటే నైట్ హాల్ట్ కూడా ఉండకుండా వాళ్ళని బెదిరించి ఆ రూమ్స్ కూడా ఇవ్వకుండా చేశారు. అదేవిధంగా డాక్టర్స్ ఏదైనా వస్తారంటే వాళ్ళని రానికుండా చేశారు. అనేక రకాలుగా చేశాడు. ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఈరోజు ఆ భగవంతుడు వాళ్ళు పాదయాత్ర చేసి ఏ విధంగా వాళ్ళు రైతులు వాళ్ళ పొలం ఇచ్చింది కాకుండా అమరావతి కోసం వాళ్ళు ఏ విధంగా అయితే త్యాగం చేశారో వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఈరోజు అమరావతి రావటం, మన నాయకుడు కృషి పట్టుదలతోటి ఈరోజు మళ్ళీ మనం అమరావతినే క్యాపిటల్గా డిక్లేర్ చేసుకోవటం చాలా సంతోషమని తెలియజేస్తూ, అమరావతి రైతులకు మరోసారి మేమందరం అభినందనలు తెలియజేస్తూ సెలవు అయితే అమరావతి మన రాజధాని, ఆంధ్రలో రాజధానిగా చట్టభద్రత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు అన్ని రాష్ట్రాల పార్టీలన్నీ కూడా ఎక్సెప్ట్ ఈ సైకో పార్టీ తప్ప మిగతా పార్టీలందరూ కూడా ఏకముఖంగా ఆమోదం తెలిపి ఆంధ్రలో రాజధాని అమరావతి అని చెప్పినందుకు వారిని అందరినీ అభినందిస్తూ, మరి ముఖ్యమంత్రి గారు ఒక చట్టభద్రత ఇచ్చి మన ప్రజల్లో ఎప్పుడు అపోహ ఉండకుండా ఏ రోజైనా ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంకా బాగుండాలి, ముందుకు ఎదగాలనే ఆలోచనతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తూ, దీన్ని సహకరించిన ఎన్డీఏ కుటుంబ సభ్యులు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అభినందనలు సెలవు. అమరావతి దేవతల రాజధాని, ప్రజల రాజధాని, ఈరోజు చట్టబద్ధంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కృషి చేసి ఎన్డీఏ ప్రభుత్వం పీఎం మోడీ గారి సహకారంతో ఈరోజు అమరావతి మన రాజధానిగా చట్టబద్ధంగా అందరికీ ప్రకటించారు. మన రాజధాని ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మధ్యలో, అదేవిధంగా శ్రీకాకుళంకి దగ్గరగా, కుప్పానికి దగ్గరగా, అటు కడపకి దగ్గరగా ఉన్న ఈక్వి డిస్టెన్స్ చాలా సైంటిఫిక్గా ఏర్పడిన రాజధాని. ఈరోజు మనందరికీ ఉపయోగపడేది, అందరికీ సైంటిఫిక్గా ఏర్పడిన రాజధానిని ఈరోజు చట్టబద్ధం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా రాజధాని రైతులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సెలవుస్తున్నాను. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.